ఎవరైనా మన మంచితనాన్ని, మన విశాల హృదయాన్ని బలహీనతగా తీసుకుంటే ఎంతకాలం భరిస్తాం? ఒక పరిమితి దాటాక మాటలతో కాదు, ఖచ్చితమైన చేతలతో సమాధానం చెప్పక తప్పదు. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం ఇదే కఠినమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ పట్ల మనం ఎలాంటి ఉక్కుపాదం మోపుతున్నామో, ఎలాంటి కఠిన వైఖరిని అవలంబిస్తున్నామో, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలోనూ సరిగ్గా అదే రకమైన ట్రీట్మెంట్ మొదలైంది. ఈ పరిణామాలు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే, అసలు రాత్రికి రాత్రే పరిస్థితులు ఇలా ఎందుకు తారుమారయ్యాయో, తమ ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోందో అర్థం కాక బంగ్లాదేశ్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడూ మనకు పాకిస్తాన్ లాంటి శత్రుదేశం కాదు. అసలు ఆ దేశానికి ఒక ఉనికి, ఒక భౌగోళిక గుర్తింపు వచ్చిందే భారతదేశం వల్ల. 1971 యుద్ధంలో భారత జవాన్లు తమ నెత్తురు చిందించి ప్రాణాలను పణంగా పెట్టి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించారు. నాటి తూర్పు పాకిస్తాన్ను ఆ రాక్షస కబంధ హస్తాల నుంచి విడిపించి ఒక కొత్త దేశంగా ప్రపంచపటంలో గర్వంగా నిలబెట్టారు. అలాంటి దేశంతో, మన రక్తంతో ముడిపడి ఉన్న దేశంతో ఈరోజు మనం ఇలాంటి ఘర్షణాత్మక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని బహుశా చరిత్రలో ఎవరూ ఊహించి ఉండరు. కాని ఎదుటి వాళ్ళు పదే పదే హద్దులు మీరుతున్నప్పుడు, మన సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఇక పాత సంబంధాల గురించి, చరిత్ర గురించి ఆలోచించడంలో ఏమాత్రం అర్థం లేదు. అసలు ఇప్పుడేం జరిగింది? బంగ్లాదేశ్కు ఇంతటి భారీ భౌగోళిక రాజకీయ షాక్ ఎందుకు తగిలిందనే విషయానికి వస్తే, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం బంగ్లాదేశ్ రైల్వేస్ వెన్నువిరిచింది. బంగ్లాదేశ్ రైల్వేస్కు 200 బ్రాడ్గేజ్ ప్యాసింజర్ కోచ్లను సరఫరా చేయడానికి కుదుర్చుకున్న భారీ ఒప్పందాన్ని భారతదేశం తక్షణమే తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ డీల్ ఏదో నామమాత్రపు చిన్నదేమీ కాదు. సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో, అంటే కొద్ది కాలం క్రితమే, ఈ కాంట్రాక్టు ఇరు దేశాల మధ్య అత్యంత ఘనంగా ఖరారైంది. దీని ప్రకారం భారతదేశం అత్యున్నత ప్రమాణాలతో కూడిన 110 ఏసీ కోచ్లను, అలాగే 90 నాన్ ఏసీ కోచ్లను బంగ్లాదేశ్కు పంపాల్సి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ 100 కోట్ల భారీ డీల్కు సంబంధించి బంగ్లాదేశ్ ఇప్పటి వరకు మనకు ₹1 కూడా చెల్లించలేదు. అయినా సరే, కేవలం దశాబ్దాల మైత్రిని దృష్టిలో ఉంచుకొని మనం పెద్ద మనసుతో పనులు మొదలుపెట్టాం. కాని ఎప్పుడైతే అక్కడ ప్రభుత్వం అనూహ్యంగా పడిపోయిందో, ఎప్పుడైతే అక్కడ నాయకత్వం చేతులు మారిందో, అప్పటి నుండి భారతదేశం పట్ల వారి వైఖరి పూర్తిగా శత్రుపూరితంగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు భారత్ వ్యతిరేక విధానాలను, భారత్ వ్యతిరేక శక్తులను బహిరంగంగా ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. అయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన, శక్తివంతమైన పొరుగు దేశంగా భారతదేశం చాలా సంయమనం పాటించింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నా సరే, పాత ఒప్పందాలను వెంటనే రద్దు చేయకుండా వేచి చూసే వ్యూహాత్మక ధోరణిని అవలంబించింది. కాని బంగ్లాదేశ్ వైపు నుండి ఎప్పుడైతే భారత్ వ్యతిరేక ప్రకటనలు, సరిహద్దుల్లో వరుస ర్యాలీలు శృతిమించాయో, ఇక ఉపేక్షించేది లేదని, సరైన బుద్ధి చెప్పాలని భారతదేశం ఈ రైల్వే డీల్కు బ్రేకులు వేసింది. ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆ దేశపు రైల్వే వ్యవస్థ ఎందుకు కుప్పకూలే పరిస్థితికి వచ్చింది అనేది మనం భౌగోళిక కోణంలో, సాంకేతిక కోణంలో చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి బంగ్లాదేశ్ రైల్వే నెట్వర్క్ దాదాపు 100% భారత సాంకేతికతపైనే ఆధారపడి నడుస్తోంది. వాళ్ళ రైళ్లకు అవసరమైన భారీ లోకోమోటివ్లు, అత్యాధునిక ప్యాసింజర్ కోచ్లు, ఇంజిన్ స్పేర్ పార్ట్స్, ఎప్పటికప్పుడు అవసరమయ్యే కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్స్, ఇలా అన్నీ భారతదేశమే ఎటువంటి అడ్డంకులు లేకుండా అందిస్తూ వస్తోంది. చివరికి వాళ్ళ రైల్వే సిబ్బందికి, టెక్నీషియన్లకు ప్రతి సంవత్సరం ఉన్నత స్థాయి శిక్షణ ఇస్తున్నది కూడా మనమే. ఈరోజు బంగ్లాదేశ్లో రైళ్లు అంత సాఫీగా, సురక్షితంగా నడుస్తున్నాయి అంటే దాని వెనుక భారతీయ టెక్నాలజీ మరియు మన ఇంజనీర్ల సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఈ డీల్ ఆగిపోవడంతో రాబోయే రోజుల్లో వారి రైల్వే రవాణా వ్యవస్థ, అంతర్గత కనెక్టివిటీ తీవ్ర సంక్షోభంలో పడటం ఖాయం. ఇక్కడ బంగ్లాదేశ్కు ఉన్న మరో అతిపెద్ద గుదిబండ ఏమిటంటే, ఒకవేళ వాళ్ళు భారతదేశాన్ని కాదని అహంకారంతో ప్రత్యామ్నాయంగా తమ కొత్త మిత్రదేశం చైనా వైపు పరిగెత్తినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ రైల్వే ట్రాక్లు, గేజ్లు మరియు సిగ్నలింగ్ వ్యవస్థలన్నీ మొదటి నుంచి భారతీయ సిస్టమ్స్ ఆధారంగానే డిజైన్ చేయబడ్డాయి.
అక్కడ చైనా వాళ్ళ లోకోమోటివ్లు, వారి సాంకేతికత అసలు సరిగ్గా ఇమడవు, పనిచేయవు. వాటిని మార్చాలంటే మళ్లీ వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే ఒక రకంగా బంగ్లాదేశ్ తన గొయ్యి తానే స్వయంగా తవ్వుకున్నట్లయింది. ఇది కేవలం ఒక రైల్వే డీల్ ఆగిపోయిన వ్యవహారం మాత్రమే కాదు. అసలు దశాబ్దాలుగా భారతదేశం బంగ్లాదేశ్కు ఆర్థికంగా, భౌగోళికంగా ఎంత చేసింది, దానికి బదులుగా వాళ్ళు తిరిగి మనకేమిస్తున్నారు అనేది చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, కోపం కలుగుతుంది. బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటి నుండి భారతదేశం వారికి ఒక పెద్దన్నలా, ఒక రక్షకుడిలా అన్ని వేళలా అండగా నిలుస్తూ వచ్చింది. అక్కడ ప్రభుత్వాలు ఏవి మారినా సరే వారి అంతర్గత రాజకీయాలతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్కు మనం ఒక ప్రత్యేకమైన సబ్సిడీ ప్యాకేజీని అందిస్తూ వచ్చాం. అత్యంత చౌకైన ధరకే నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేశాం. ఆ ధరకి బహుశా మన దేశంలోని సామాన్యులకు కూడా కరెంటు దొరకదేమో అనిపించేంత తక్కువ ధరకు వారికి విద్యుత్ అందించాం. అలాగే వడ్డీ లేని కోట్లాది డాలర్ల రుణాలను అప్పుగా ఇచ్చి వారి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. ఇక వాణిజ్యపరంగా చూస్తే సాఫ్టా అగ్రిమెంట్ కింద బంగ్లాదేశ్ వస్తువులను, ముఖ్యంగా వారి టెక్స్టైల్ ఉత్పత్తులను ఎలాంటి కఠినమైన పన్నులు, కస్టమ్స్ డ్యూటీలు లేకుండా విశాలమైన భారత మార్కెట్లో అమ్ముకునే భారీ అవకాశాన్ని ఇచ్చాం. దీనివల్లే వారి ఎగుమతులు పెరిగాయి. అలాగే వాళ్ళ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి వీలుగా భారత పోర్టులు, విమానాశ్రయాలు మరియు మన రైల్వే నెట్వర్క్ను స్వేచ్ఛగా అతి తక్కువ ఖర్చుతో వాడుకునే వెసులుబాటు కల్పించాం. ఎడ్యుకేషన్, మెడికల్ సపోర్ట్, రక్షణ సహకారం, ఇలా ప్రతి కష్టకాలంలోనూ వాళ్లకు చేదోడు వాదోడుగా ఉన్నాం. పొరుగు దేశాలు మన దేశ వనరులను, మన సహాయాన్ని ఎంతగా వాడేసుకుంటాయో బంగ్లాదేశ్ ఉదంతం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి దశాబ్దాల పాటు ఇంత చేసినందుకు బంగ్లాదేశ్ మనకిస్తున్న కృతజ్ఞత, బహుమతి ఏమిటి? భారతదేశానికి వ్యతిరేకంగా రోడ్ల మీద భారీగా ర్యాలీలు తీయడం, అక్కడి మైనారిటీలైన హిందువులకు బహిరంగ బెదిరింపులు చేయడం, పదే పదే దాడులకు పాల్పడటం, భారతీయ వస్తువుల బహిష్కరణకు పిలుపునివ్వడం, ఇవన్నీ ఒక ఎత్తైతే భద్రతాపరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మన జాతీయ భద్రతను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఏ చైనా అయితే భారతదేశానికి బద్ధశత్రువో, ఏ చైనా అయితే మన సరిహద్దుల్లో ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో, సరిగ్గా అదే చైనాతో చేతులు కలిపి భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఒక భారీ డ్రోన్ ఫ్యాక్టరీని నిర్మించడానికి బంగ్లాదేశ్ రహస్య ఒప్పందం చేసుకుంది. ఇది కేవలం డ్రోన్ ఫ్యాక్టరీ మాత్రమే కాదని కొన్ని నిఘా వర్గాల నివేదికల ప్రకారం ఆ సరిహద్దు ప్రాంతంలో చైనా మిలిటరీ కదలికలు, వారి అధికారుల సంచారం కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఏ భారతదేశం అయితే దశాబ్దాల పాటు ప్రాణాలిచ్చి, వేల కోట్ల అప్పులిచ్చి, అన్నం పెట్టి ఆదుకుందో, ఆ దేశాన్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి ఇప్పుడు స్వార్థంతో వచ్చి పలకరించిన చైనా వలలో పూర్తిగా పడిపోయారు. మనుషులకైనా, దేశాలకైనా కృతజ్ఞతకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంత జరుగుతున్న తర్వాత, మన భద్రతకే ముప్పు తెస్తున్న తర్వాత కూడా బంగ్లాదేశ్కు సబ్సిడీలు, ఉచిత సేవలు, స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వడంలో ఎలాంటి లాజిక్ లేదు, అర్థం లేదు. అందుకే ఇప్పుడు భారతదేశం తన భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. బంగ్లాదేశ్ను ఎలా కట్టడి చేయాలో, వారి ఆర్థిక మూలాలను ఎలా దెబ్బతీయాలో ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఇన్నాళ్ళు వారికి అందుతున్న ఆ స్పెషల్ ప్యాకేజీని శాశ్వతంగా రద్దు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇకపై ఉచితంగా లేదా సబ్సిడీ ధరల మీద ఏదీ దొరకదు. అంతర్జాతీయ మార్కెట్టు ధర ఎంత ఉంటే అంతే చెల్లించి కొనుక్కోవాలి అనే అత్యంత స్పష్టమైన, కఠినమైన సంకేతాన్ని ఢిల్లీ నుండి పంపబడింది. దీనితో పాటు ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్కు ఆర్థిక ఆసరాగా ఉండేలా భారత ప్రభుత్వం మంజూరు చేసే క్రెడిట్ లైన్ కూడా దాదాపుగా ఆగిపోయే పరిస్థితికి చేరుకుంది. సరిహద్దు రాష్ట్రాల నాయకులు కూడా బంగ్లాదేశ్ వ్యవహార శైలిపై అత్యంత కఠినంగా స్పందిస్తూ వారితో వాణిజ్య సంబంధాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ సంకల్పం దేశమంతా ఉంటే ఏ పొరుగు దేశం కూడా మన వైపు కన్నెత్తి చూడటానికి, మనపై కుట్రలు చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంది. మన దేశ వనరులను వాడుకుంటూ మన మీదే కుట్రలు పన్నుతున్న దేశాలకు వాళ్ళ భాషలోనే, వాళ్లకు అర్థమయ్యే రీతిలోనే సమాధానం చెప్పడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే చైనా మాయల్లో పడి బంగ్లాదేశ్ తన నిజమైన ఏకైక మిత్రుడిని దూరం చేసుకుందో, అప్పుడే తన ఆర్థిక, భౌగోళిక పతనానికి తానే స్వయంగా పునాది వేసుకుంది.
ఇక భౌగోళికంగా, ఆర్థికంగా ఈ పరిణామాలను బట్టి చూస్తే భవిష్యత్తులో బంగ్లాదేశ్కు తీరని ఆర్థిక కష్టాలు తప్పవు. ఒకవైపు చైనా అప్పుల ఊబి, మరోవైపు భారత్ కఠిన ఆంక్షలు వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. మరి భారతదేశం ఇప్పుడు తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం సరైనదేనా? మన జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్న, చైనాతో చేతులు కలుపుతున్న ఇలాంటి పొరుగు దేశాలకు రాయితీలు, స్పెషల్ ప్యాకేజీలు పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలా లేదా? ఒకవేళ వారు మళ్లీ స్నేహమంటూ మన ముందుకొస్తే నమ్మొచ్చా, నమ్మకూడదా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.